కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 సంవత్సర కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు బుద్దంటి రవికిరణ్ అన్నారు. ఈ మేరకు బడ్జెట్పై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశించిన బడ్జెట్ అందరికీ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. భారతదేశ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. అట్లాగే మొత్తం బడ్జెట్ వచ్చి 53,47,315 కోట్లు. ఇది చాలా మంచి బడ్జెట్. అట్లాగే మన డిఫెన్స్కి వచ్చి 7,84,578 కోట్లు కేటాయించడం జరిగింది. రక్షణ రంగానికి పెద్ద పేరు వేయడం జరిగింది. అట్లాగే సెమీ కండక్టర్ పరిశ్రమకు వచ్చి 40,000 కోట్లు. అట్లాగే బయోఫార్మాకు వచ్చేసి 10,000 కోట్లు. ఇట్లా రైతులకు కానీ ఇట్లా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఉపయోగపడేది బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే రోడ్లు హైవేలకు వచ్చి 3,09,875 కోట్లు కేటాయించడం జరిగింది. అట్లాగే హోమ్ అఫైర్స్ వచ్చి 2,55,234 కోట్లు. అట్లాగే రైతులకు కానీ అట్లా పేద మధ్యతరగతి ప్రజలకు కానీ అట్లా ఎన్నో ఉపయోగకరమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి భారతదేశ అభివృద్ధికి కూడాను ఎంతో ఉన్నతంగా ఉంటుందని భావిస్తున్నాను. అట్లాగే నిన్న ఎలాన్ మస్క్ గారు చెప్పినట్లు ప్రపంచ యొక్క అభివృద్ధిలో చైనా తర్వాత భారతదేశం కూడా 2వ స్థానంలో ఉంది, అభివృద్ధి చెందుతున్నాను అని చెప్పి ఎలాన్ మస్క్ గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం చైనా భారతదేశ యొక్క అభివృద్ధి కలిసి 43% ఉంది ప్రపంచంలో. ఇది మొత్తం కూడాను వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో భారతదేశం ఈ 2వ స్థానం రావడం చాలా అభినందించదగ్గ విషయం. అట్లాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఈ నరేంద్ర మోడీజీ నాయకత్వంలో భారతదేశం రాబోయే రోజుల్లో మొదటి స్థానంలోకి వెళ్తుంది.